ప్రైవేట్ పాఠశాలల ధాటికి ప్రభుత్వ బడులు మూతపడుతున్న పరిస్థితి మనం చూసుంటాం. కానీ అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యా బోధనతో ప్రైవేట్ బడులు మూతపడుతున్నాయి. చక్కని బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ పాఠశాలలపై కథనం. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని ఫిల్టర్ బెడ్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోయేది. ఇక్కడి వారు తమ పిల్లల్ని ప్రైవేటు బడులకు పంపేవారు. ఫీజులు భారమైనప్పటికీ తమ పిల్లలకు ఆంగ్ల విద్య చెప్పించాలన్న కోరికతో కాన్వెంట్లకే పంపించేవారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇన్నారెడ్డి స్థానికులతో సమావేశమయ్యారు. వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఆంగ్లం బోధిస్తేనే తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపుతామన్న స్థానికుల కోరికను అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ అనుమతితో 2014-15 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 3వ తరగతులకు ఆంగ్ల బోధన ప్రారంభించారు. మొదట్లో 27 మంది విద్యార్థులుండగా ఏడాది తిరిగేలోగా ఆ సంఖ్య 180కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 227 మంది చదువు నేర్చుకుంటున్నారు. బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఫీజులు కట్టలేక ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారని గమనించి వాళ్ళ కోసము మొదటి సంవత్సరము 1 నుంచి 3వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. డోర్ టు డోర్ తిరిగి ఎండాకాలం సెలవుల్లో మొత్తము అడ్మిషన్ సేకరించాము. ఈ పాఠశాలలో మేము కరికులం యాక్టివిటీస్ కింద ఆ పిల్లలకు మాస్ డ్రిల్ కానివ్వండి, నవోదయ కోచింగ్ కానివ్వండి, తర్వాత రెమిడియల్ టీచింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తాం. మేము సింగరేణి ప్రాంతంలో ఆర్థికంగా బలమైనటువంటి వర్గం ఉన్నప్పటికీ అదే సమయంలో పట్టణ పేదరికంతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ పాఠశాలకు కావాల్సినటువంటి వసతుల విషయంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్థానిక నాయకులతోటి, అధికారులతో కలిసి తీసుకుంటున్నటువంటి అనేక చర్యలు దీనికి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆంగ్ల మాధ్యమం ఒక కారణం, రెండవది ఉపాధ్యాయుల యొక్క కృషి. కార్పొరేట్ పాఠశాలల తరహాలో విద్యా బోధన చేయడంతో పాటు క్రీడలు, కంప్యూటర్ శిక్షణ ఇస్తుండడం వల్ల పక్క మండలాలు కాశీపేట, నెన్నెల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. ప్రభుత్వ విప్పు నల్లాల ఓదేలు సహకారంతో ఉపాధ్యాయుల కొరత తీరింది. 2 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను దత్తత తీసుకున్న ఆయన 2 తాత్కాలిక ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి వారికి స్వయంగా వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన చేస్తుండడం వల్ల 2 ప్రైవేటు పాఠశాలలు సైతం మూతపడ్డాయి. చదువు అన్నీ బాగుంటాయి. మా స్కూల్లో టీచర్లు మంచిగా ప్రేమ కొద్దీ అన్నీ మంచిగా చెప్తారు. చదువు ఎంత విసుకోకుండా చదువు మంచిగా చెప్తారు. మంచిగా ఏదైనా స్పెల్లింగ్ రాకపోతే దాన్ని ఒక్కొక్క అక్షరం విడదీసి చెప్పి నేర్పిస్తారు. మా స్కూల్లో మేము మంచిగా చదువుకుంటున్నాం. ఇక్కడ చాలా బాగా చదువు చెప్తున్నారు. నేను ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో 3rd వరకు చదివాను. నేను మందమర్రి నుంచి ఆటోలో వస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ బాగా చెప్పేటోళ్ళు కాదు. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినాక మాకు ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. అబ్బాయిలు 2 ఈ స్కూల్లో చదువుతారు. పెద్ద అబ్బాయి 5th క్లాస్ చదువుతాను, చిన్న అబ్బాయి 2nd క్లాస్ చదువుతాడు. ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మేము చాలా పేదవాళ్ళం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లా డబ్బులు వెచ్చించి చదివించలేకనే ఈ గవర్నమెంట్ స్కూల్కి మేము రావడం జరిగింది. స్కూల్ వాతావరణం కూడా బాగుంది. మా పిల్లలు ఈ స్కూల్కి వచ్చిన కానీ చాలా డెవలప్ అవుతుంది సార్. డైరీ పెట్టిస్తారు సార్ ఈ స్కూల్లో. పైగా మంత్లీ 15 డేస్కి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా పెడతారు సార్. మేము ప్రైవేట్ స్కూల్లో చదివించినప్పుడు మాత్రం మమ్మల్ని ఎవరు ఏ సార్ కూడా పేరెంట్స్ మీటింగ్ పిలవలేదు. ఆర్థిక పరిస్థితుల వల్ల, మాకు ఇంట్లో పరిస్థితుల వల్ల చాలా డబ్బులకైతే ఇబ్బంది అయ్యేది. ఈ స్కూల్ పెట్టి నుండి మాకు పెద్ద పాప 4 వేసినప్పుడు ఇప్పటికి కూడా చిన్న పాప కొంచెం ఇబ్బంది. వచ్చే సంవత్సరం ఆ పాపని కూడా లేదు. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. Yes, Papa. Eating super, no, Papa. Telling nice, no, Papa. Nobody will know.